సరే, మొదటిగా అసలు ఈ మల్టీవర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం ఉండే ఈ విశ్వం చాలా పెద్దది. ట్రిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్, బిలియన్స్ ఆఫ్ స్టార్స్, ప్లానెట్స్ ఇవి అన్ని కలిస్తే ఒక విశ్వం. కానీ సైన్స్ చెప్పే కొత్త విషయం ఏంటంటే మనం ఉండే విశ్వం ఒక్కటే కాదు. ఇలాంటివి ఇంకా చాలా ఉండొచ్చు. మల్టీ అంటే చాలా, వర్స్ అంటే విశ్వం, అంటే మల్టీవర్స్ అంటే చాలా విశ్వాల సమాహారం అని అర్థం. ఎందుకు ఈ ఐడియా వచ్చింది? మన సైంటిస్టులు మన విశ్వం గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని స్ట్రేంజ్ విషయాలు గమనించారు. కాస్మిక్ ఇన్ఫ్లేషన్. మన విశ్వం ఒక చిన్న డాట్ నుండి బిగ్ బ్యాంగ్ తర్వాత చాలా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అయ్యింది. సైన్స్ ప్రకారం ఈ ఎక్స్పాన్షన్ ఒక చోట ఆగిపోయినా విశ్వంలో ఇంకా చాలా చోట్ల అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉండొచ్చు. ఇలా ఎక్స్పాన్షన్ ఆగిన ప్రతి చోట ఒక కొత్త బబుల్ లాంటి విశ్వం క్రియేట్ అవుతుంది. ఫైన్ టర్నింగ్. మన విశ్వంలో గ్రావిటీ, లైట్, స్పీడ్, ఆటమ్స్ ఇవి అన్ని మనం బ్రతకడానికి కావాల్సిన పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లో ఉన్నాయి. ఒకవేళ గ్రావిటీ కొంచెం ఎక్కువ ఉన్నా లేదా తక్కువ ఉన్నా మనం ఉండేవాళ్ళం కాదు. అంతులేని విశ్వాలు ఉన్నప్పుడే మనలాంటి ఒక పర్ఫెక్ట్ విశ్వం ఉండటం సహజం. ప్యారలల్ యూనివర్సెస్. ప్యారలల్ యూనివర్స్ అంటే మనతో పాటే ఉండే ఇంకొక విశ్వం. అది మనకి పక్కనే ఉండొచ్చు, కానీ మనం దానిని చూడలేం. మీరు మార్వెల్ మూవీస్ లో డాక్టర్ స్ట్రేంజ్, స్పైడర్ మ్యాన్ లో చూసే ఉంటారు. ఒక విశ్వంలో మీరు డాక్టర్ అయితే ఇంకొక విశ్వంలో మీరు హీరో అయి ఉండొచ్చు. సైన్స్ ఇది నిజమే అయి ఉండొచ్చు అని అంటుంది. లెవెల్ 1 మల్టీవర్స్. మనకి దూరంలో ఉన్న ఇంకొకరు. సైన్స్ ప్రకారం మల్టీవర్స్ లో కొన్ని లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో విశ్వం అనంతం. మనం చూసే విశ్వం ఒక అబ్జర్వేబుల్ యూనివర్స్ మాత్రమే. మనకి దూరంలో మనకి తెలియకుండానే మన లాంటి ఇంకొక ప్రపంచం ఉండొచ్చు. స్పేస్ అనంతం కాబట్టి ఆటమ్స్ ఇంకా పార్టికల్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వక తప్పదు. అంటే ఎక్కడో చాలా దూరంలో మన లాంటోళ్ళు, మన లాంటి భూమి, మన లాంటి లైఫ్ ఖచ్చితంగా ఉంటుంది. మిస్టరీ ఆఫ్ రియాలిటీ. మల్టీవర్స్ అనేది కేవలం ఇమాజినేషన్ కాదు. ఫిజిక్స్ క్యాలిక్యులేషన్స్, క్వాంటమ్ మెకానిక్స్ అండ్ స్ట్రింగ్ థియరీ చెప్పే నిజం. మనం ఒక సముద్రంలో ఒక వాటర్ బబుల్ లాంటోళ్ళం. మన బబుల్ బయట ఇంకా లక్షల బబుల్స్ ఉన్నాయి. ఒకవేళ ఇవి అన్ని నిజమే అయితే మన ఐడెంటిటీ అంటే ఏంటో, మన చాయిసెస్ కి విలువ ఏంటో అనే ప్రశ్నలు మొదలవుతాయి. మల్టీవర్స్, ద ఇన్ఫినిట్ రియాలిటీ, ద క్వాంటమ్ చాయిస్ అండ్ మెనీ వరల్డ్స్. మన డైలీ లైఫ్ లో మనం ఏదైనా పని చేస్తే దానికి ఒక రిజల్ట్ ఉంటుంది. సపోజ్ నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు. ముందు లెఫ్ట్ అండ్ రైట్ కి రెండు దారులు ఉన్నాయి. నువ్వు లెఫ్ట్ తీసుకుంటే రైట్ కి వెళ్లే ఛాన్స్ పోయినట్లే కదా. కానీ క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే నువ్వు లెఫ్ట్ కి వెళ్ళావు, అదే టైంలో ఇంకొక యూనివర్స్ లో నువ్వు రైట్ కి కూడా వెళ్ళావు. క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటి? ద టినీ వరల్డ్. మన ప్రపంచంలో అన్ని ఆటమ్స్ తో తయారవుతాయి. ఈ ఆటమ్స్ లెవెల్లో రూల్స్ అన్ని చాలా స్ట్రేంజ్ గా ఉంటాయి. ఒక చిన్న పార్టికల్ ఒకేసారి రెండు చోట్ల ఉండగలదు అని సైన్స్ చెప్తుంది. దీనిని సూపర్ పొజిషన్ అని అంటారు. ఇప్పుడు ఇదే రూల్ ని మనం మొత్తం యూనివర్స్ కి అప్లై చేస్తే మనం తీసుకునే ప్రతి డెసిజన్ దగ్గర యూనివర్స్ రెండుగా విడిపోతుంది. ద మెనీ వరల్డ్స్ థియరీ. ప్రతి చాయిస్ ఒక ప్రపంచం. 1957 లో యూజ్ ఎవరెస్ట్ అనే సైంటిస్ట్ ఈ థియరీని తీసుకొచ్చాడు. ఆయన ఏమంటున్నారంటే యూనివర్స్ ఎప్పుడు స్ప్లిట్ అవుతూనే ఉంటుంది అని. ఇమాజిన్ చేసుకో, నువ్వు ఒక మ్యాచ్ చూస్తున్నావు. లాస్ట్ బాల్ కి 6 కొట్టాలి. నువ్వు చూసే యూనివర్స్ లో ప్లేయర్ అవుట్ అయ్యాడు అనుకో. కానీ మెనీ వర్స్ థియరీ ప్రకారం వెంటనే ఇంకొక యూనివర్స్ క్రియేట్ అవుతుంది. అక్కడ అదే ప్లేయర్ 6 కొట్టి మ్యాచ్ గెలిపిస్తాడు. అంటే నువ్వు తీసుకునే ప్రతి డెసిజన్, నువ్వు చేసే ప్రతి పని ట్రిలియన్స్ ఆఫ్ ప్యారలల్ రియాలిటీస్ ని క్రియేట్ చేస్తుంది. దీని వల్ల ఏమవుతుంది? ఎక్కడో ఒక యూనివర్స్ లో నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయి ఉండొచ్చు. ఇంకెక్కడో నువ్వు అసలు పుట్టనే లేకపోయి ఉండొచ్చు. పాసిబిలిటీస్ ఆర్ లిటరలీ ఇన్ఫినైట్. దీనికి ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ ఉంది. స్క్రోడింజర్స్ క్యాట్. ఒక పిల్లిని బాక్స్ లో పెట్టి అందులో ఒక చిన్న పాయిజన్ బాటిల్ పెడతారు. అది ఎప్పుడు పగులుతుందో తెలియదు. బాక్స్ ఓపెన్ చేసే వరకు మన దృష్టిలో ఆ పిల్లి చనిపోయి ఉండొచ్చు లేదా బ్రతికి ఉండొచ్చు. కానీ మల్టీవర్స్ థియరీ ప్రకారం నువ్వు బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే రియాలిటీ రెండుగా స్ప్లిట్ అవుతుంది. ఒక రియాలిటీ పిల్లి బ్రతికి ఉంటుంది, ఇంకొక రియాలిటీలో పిల్లి చనిపోయి ఉంటుంది. మీరు రెండు చూడలేరు, కానీ రెండు రియాలిటీస్ ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవుతాయి. స్పేస్ లో బబుల్స్, ఎటర్నల్ ఇన్ఫ్లేషన్. ఇక ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బబుల్ యూనివర్సెస్. మన యూనివర్స్ ఒక బబుల్ లాంటిది అనుకుంటే స్పేస్ లో ఇలాంటి బబుల్స్ అనంతంగా ఉన్నాయి. మన యూనివర్స్ లో ఫిజిక్స్ లాస్, గ్రావిటీ, లైట్ స్పీడ్ ఒకేలా ఉంటే పక్కన ఉన్న ఇంకొక బబుల్ యూనివర్స్ లో అసలు లైటే లేకుండా ఉండొచ్చు లేదా గ్రావిటీ రివర్స్ లో ఉండొచ్చు. మనం స్పేస్ అని దేనిని అయితే అంటామో
అది నిజానికి ఒక ఇన్ఫినిట్ ఓషియన్. ఇందులో ఎప్పటికీ కొత్త కొత్త యూనివర్స్, బిగ్ బ్యాంగ్స్ ద్వారా పుడుతూనే ఉంటాయి. దీనినే ఎటర్నల్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే సృష్టికి మొదలు లేదు, అంతం లేదు. ఇది అలా సాగుతూనే ఉంటుంది. ఈజ్ ఇట్ రియల్ ఆర్ జస్ట్ మిత్? చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. ఇవి అన్ని నమ్మేలా లేవుగా బ్రదర్ అని. నిజమే, మనం వెళ్ళి ఆ ప్యారలల్ యూనివర్స్ ని చూడలేము. కానీ మ్యాథమెటిక్స్ మాత్రం ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని ప్రూవ్ చేస్తుంది. ఈక్వేషన్ వైజ్ చూస్తే మల్టీవర్స్ లేకుండా ఫిజిక్స్ ఇన్కంప్లీట్ గా ఉంటుంది. అందుకే స్టెఫెన్ హాకింగ్ లాంటి పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా చనిపోయే ముందు వరకు మల్టీవర్స్ కాన్సెప్ట్ మీద రీసెర్చ్ చేశారు. ఇప్పటి వరకు మనం స్పేస్ అంటే ఖాళీ ప్లేస్ అనుకున్నాం. కానీ సైన్స్ ప్రకారం ఇది ఒక స్క్రీన్ లాంటిది. మనం చూసే ఈ 3D ప్రపంచం లెంత్, బ్రెడ్త్, హైట్ కాకుండా ఇంకా చాలా డైమెన్షన్స్ ఉన్నాయి అని సైంటిస్టులు నమ్ముతున్నారు. అది ఎలానో చూద్దాం. స్ట్రింగ్ థియరీ అన్ని వైబ్రేషన్స్. మనం స్కూల్లో ఆటమ్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ గురించి చదువుకున్నాం కదా. కానీ ఈ స్ట్రింగ్ థియరీ ఏమంటుందంటే ఆ ఎలక్ట్రాన్స్ లోపల ఇంకా ఏదో ఉంది. అదే ఒక చిన్న స్ట్రింగ్, ఒక తంతి లాంటిది. ఈ స్ట్రింగ్స్ ఎలా వైబ్రేషన్స్ ఇస్తాయో దానిని బట్టి పార్టికల్స్ క్రియేట్ అవుతాయి. అంటే ఒక గిటార్ స్ట్రింగ్ ని కొట్టినప్పుడు ఎలా అయితే కొత్త ట్యూన్స్ వస్తాయో, ఈ టిన్ని స్ట్రింగ్స్ వైబ్రేట్ అయ్యే విధానం బట్టి మ్యాటర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడే ట్విస్ట్. ఈ స్ట్రింగ్స్ వైబ్రేట్ అవ్వాలంటే మనం ఉన్న 3 డైమెన్షన్స్ సరిపోవు. దానికి టోటల్ 11 డైమెన్షన్స్ కావాలి. మనం చూడలేని ఆ ఎక్స్ట్రా డైమెన్షన్స్ ఎక్కడ ఉన్నాయి బ్రదర్? 11 డైమెన్షన్స్ ఉంటే మనకి ఎందుకు కనబడవు అని నీకు డౌట్ రావచ్చు. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్. దూరం నుండి చూస్తే ఒక టైర్, సైకిల్ టైర్ ఒక లైన్ లా కనబడుతుంది 1D. కానీ దగ్గరికి వెళ్లి చూస్తే అది రౌండ్ గా ఉంటుంది 2D. ఇంకా దగ్గరగా చూస్తే దాని మీద ఒక చిన్న చీమ తిరుగుతూ ఉంటుంది. దానికి అది 3D ప్రపంచంలో కనబడుతుంది. అదే విధంగా ఈ ఎక్స్ట్రా డైమెన్షన్స్ చాలా చాలా చిన్నగా కర్ల్డ్ అప్ అయి ఉంటాయి. మనం వాటిని చూడలేం, కానీ అవి మన చుట్టూ ఎప్పుడూ ఉంటాయి. బ్రాన్ కాస్మోలజీ. మన యూనివర్స్ ఒక పేపర్ షీట్. స్ట్రింగ్ థియరీలో ఇంకొక క్రేజీ కాన్సెప్ట్ ఉంది. అదే బ్రాండ్స్ మెంబ్రెన్స్ కి షార్ట్ ఫామ్. ఇమాజిన్ చేసుకో, మన మొత్తం యూనివర్స్ ఒక ఫ్లాట్ పేపర్ షీట్ లాంటిది అనుకో. దాన్నే 3D బ్రెయిన్ అంటారు. ఇలాంటి పేపర్ షీట్స్ యూనివర్సెస్ లో ఒక దాని పక్కన ఒకటి బల్క్ అనే ఒక పెద్ద హయ్యర్ డైమెన్షనల్ స్పేస్ లో తేలుతూ ఉంటాయి. అంటే మన యూనివర్స్ పక్కన ఇంకొక యూనివర్స్ ఉండొచ్చు, కానీ మనం చూడలేం. ఎందుకంటే మనం మన పేపర్ షీట్ కి స్టిక్ అయి ఉన్నాం. అదే మన పక్కన ఉన్న యూనివర్స్ లో ఏం జరుగుతుందో మనకి తెలియదు, కానీ రెండు దగ్గరగానే ఉంటాయి. బిగ్ బ్యాంగ్ ఎలా జరిగింది? ద కాలిషన్ థియరీ. ఇక్కడ ఒక మైండ్ బ్లోయింగ్ థియరీ ఉంది. ఈ ఫ్లోటింగ్ బ్రెయిన్స్ యూనివర్సెస్ ఎప్పుడైనా ఒక దానికొకటి టచ్ అయితే సైంటిస్టులు ఏమంటున్నారంటే రెండు ప్యారలల్ యూనివర్సెస్ ఒక దానికొకటి ఢీ కొట్టుకున్నప్పుడు ఒక భారీ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. అదే బిగ్ బ్యాంగ్. అంటే బిగ్ బ్యాంగ్ అనేది సృష్టికి మొదలు కాదు, రెండు యూనివర్సెస్ కలవడం వల్ల జరిగే ఒక చిన్న ఇన్సిడెంట్ మాత్రమే. ఇలా కొలిషన్ జరిగిన ప్రతిసారి ఒక కొత్త యూనివర్స్ పుడుతుంది. సో మల్టీవర్స్ లో యూనివర్సెస్ క్రియేట్ అవ్వడానికి ఇది ఒక మెయిన్ రీజన్. గ్రావిటీ మిస్టరీ. ఎందుకు గ్రావిటీ ఇంత వీక్? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఒక చిన్న మ్యాగ్నెట్ మొత్తం ఎర్త్ గ్రావిటీని ఎదిరించి ఒక ఐరన్ నెల్ ని పైకి లాగుతుంది. ఎర్త్ అంత పెద్ద ప్లానెట్ అయిన గ్రావిటీ ఎందుకు ఇంత వీక్ గా ఉంది? స్ట్రింగ్ థియరీ ప్రకారం గ్రావిటీ మన యూనివర్స్ ది కాదు, అది వేరే డైమెన్షన్ నుండి మన యూనివర్స్ లోకి లీక్ అవుతుంది. అందుకే మనకి అది వీక్ గా అనిపిస్తుంది. అంటే గ్రావిటీయే మన యూనివర్స్ మధ్య ఉన్న కామన్ లింక్ అన్నమాట. గేట్ వేస్ టు అదర్ వరల్డ్స్. మనకి వేరే యూనివర్స్ ఉంది అని తెలిసినా అక్కడికి వెళ్ళడం ఎలా? నార్మల్ స్పేస్ ట్రావెల్ లో అది ఇంపాసిబుల్. ఎందుకంటే మన యూనివర్స్ ఎక్స్పాండ్ అయ్యే స్పీడ్ కి మనం రీచ్ కాలేం. కానీ నేచర్ మనకి కొన్ని షార్ట్ కట్స్ ఇచ్చింది అని సైంటిస్టులు నమ్ముతున్నారు. అవే బ్లాక్ హోల్స్ అండ్ వార్మ్ హోల్స్. బ్లాక్ హోల్స్ యూనివర్సెస్ డస్ట్బిన్స్ ఆర్ డోర్స్. బ్లాక్ హోల్ అంటే మనకి తెలుసు, దేనినైనా మింగేసే ఒక పెద్ద గ్రావిటీ మాన్స్టర్. లైట్ కూడా దీని నుండి తప్పించుకోలేదు. కానీ ఫిజిక్స్ ప్రకారం ఒక బ్లాక్ హోల్ లోకి వెళ్ళిన మ్యాటర్ ఏమవుతుంది? కొంతమంది సైంటిస్టులు ఏమంటున్నారంటే బ్లాక్ హోల్ ఒక ఎంట్రీ పాయింట్ మాత్రమే. అది ఒక సైడ్ నుండి అన్ని మింగేసి ఇంకొక సైడ్ నుండి ఇంకొక యూనివర్స్ లోకి బయటికి పంపిస్తుంది. దానినే వైట్ హోల్ అంటారు. అంటే బ్లాక్ హోల్ లో పడితే నువ్వు వేరే యూనివర్స్ లో ఉన్న వైట్ హోల్ నుండి బయటికి వస్తావు. ఇది ఒక వన్ వే డోర్ లాంటిది. వార్మ్ హోల్స్, ద కాస్మిక్ షార్ట్ కట్. ఇంటర్స్టెల్లర్ మూవీ చూసావా? అందులో ఒక గెలాక్సీ నుండి ఇంకొక గెలాక్సీకి వెళ్ళడానికి ఒక టన్నెల్ లాంటిది చూపిస్తారు. దానినే వార్మ్ హోల్, ఐన్స్టైన్ రోజన్ బ్రిడ్జ్ అంటారు. ఇమాజిన్ చేసుకో, ఒక పేపర్ మీద ఏ అండ్ బి
అని 2 డాట్స్ పెట్టు. ఏ నుండి బికి వెళ్ళాలంటే స్ట్రైట్ లైన్ లో వెళ్ళాలి. చాలా టైం పడుతుంది. కానీ నువ్వు ఆ పేపర్ ని మడతేసి ఏ అండ్ బి ని కలిపితే నువ్వు వెంటనే ఒకేసారి 2 డాట్స్ ని టచ్ చేయొచ్చు. స్పేస్ టైం ఫ్యాబ్రిక్ లో కూడా ఇలాంటి ఫోల్డ్స్ ఉంటాయి. ఆ 2 పాయింట్స్ ని కలిపే టన్నెలే వార్మ్ హోల్. ఇది నిజంగానే ఉంటే మనం క్షణాల్లో వేరే యూనివర్స్ కి వెళ్ళిపోవచ్చు. ఇన్ఫర్మేషన్ పారాడాక్స్. నువ్వు అక్కడికి వెళ్తే ఏమవుతావు? ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. బ్లాక్ హోల్ లోకి వెళ్తే మన బాడీ ష్రెడ్స్ ముక్కలైపోతుంది. స్పగిటిఫికేషన్. కానీ క్వాంటమ్ ఫిజిక్స్ ఏమంటుందంటే మన ఇన్ఫర్మేషన్, మన డిఎన్ఏ, మన మెమరీస్ ఎప్పటికీ నాశనం కాదు. అంటే నువ్వు ఆ స్పీడ్ కి వెళ్తే ఫిజికల్ గా చనిపోవచ్చు, కానీ నీ ఇన్ఫర్మేషన్ మాత్రం వేరే యూనివర్స్ లోకి డిఎన్ఏ లాగా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే నువ్వు ఇంకొక ఫామ్ లో అక్కడ బ్రతికే ఛాన్స్ ఉంది. మిర్రర్ యూనివర్సెస్. మనకి రివర్స్ లో ఉండేవాళ్ళు. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. మల్టీవర్స్ లో కొన్ని మిర్రర్ యూనివర్సెస్ ఉండొచ్చు అని ఒక థియరీ ఉంది. అక్కడ అన్ని మనకి రివర్స్ లో ఉంటాయి. మన దగ్గర టైం ముందుకు వెళ్తే అక్కడ వెనక్కి వెళ్ళొచ్చు. మన దగ్గర పార్టికల్స్ మ్యాటర్ తో తయారైతే అక్కడ యాంటీ మ్యాటర్ తో తయారై ఉంటాయి. నువ్వు అక్కడ ఉన్న నువ్వుని టచ్ చేస్తే ఇద్దరు బ్లాస్ట్ అయ్యి ఎనర్జీ లాగా మారిపోతారు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు ట్రావెల్? ఇప్పటికైతే మనం ఒక బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళలేం. మనకి దగ్గరగా ఉన్న బ్లాక్ హోల్ GBH1 మనకి 1500 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే లైట్ స్పీడ్ లో వెళ్ళిన 1500 ఇయర్స్ పడుతుంది. కానీ ఫ్యూచర్ లో వ్రాప్ డ్రైవ్ లాంటి టెక్నాలజీ వస్తే మనం స్పేస్ ని బెండ్ చేసి ఈ వార్మ్ హోల్స్ ని వాడుకోవచ్చు. అప్పుడు మల్టీవర్స్ ట్రావెల్ అనేది డాక్టర్ స్ట్రేంజ్ సినిమా లాగా ఈజీ అయిపోతుంది. ద సిమ్యులేషన్ అండ్ ద గ్రాండ్ డిజైన్. ఇప్పటి వరకు మనం మల్టీవర్స్ ని ఫిజిక్స్ లో చూసాం, కానీ ఇప్పుడు కాస్త ఫిలాసఫీ అండ్ టెక్నాలజీ మిక్స్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు సిమ్యులేషన్ థియరీ అనే కాన్సెప్ట్ వస్తుంది. సిమ్యులేషన్ థియరీ మనం నిజంగా ఉన్నామా? ఎలన్ మస్క్ నుండి చాలా మంది సైంటిస్టులు నమ్మే విషయం ఇది. మనం ఒక సూపర్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ గేమ్ లైక్ GTA ఆర్ సిమ్స్ లో ఉన్నాం అని ఈ థియరీ చెప్తుంది. అలాంటప్పుడు మల్టీవర్స్ అంటే ఏంటో తెలుసా? సేమ్ గేమ్ కి ఉన్న డిఫరెంట్ సర్వర్స్ అన్నమాట. సర్వర్ 1 లో నువ్వు హీరో, సర్వర్ 2 లో నువ్వు విలన్, సర్వర్ 3 లో అసలు ఈ గేమే స్టార్ట్ కాలేదు. ఇవి అన్ని ప్యారలల్ గా రన్ అవుతున్నాయి. కానీ ఒక సర్వర్ ప్లేయర్ కి ఇంకొక సర్వర్ ప్లేయర్ గురించి తెలియదు. ఇది వినడానికి సినిమాలో ఉన్నా మ్యాథమెటికలీ ఇది నిజమయ్యే ఛాన్సెస్ 50-50 ఉన్నాయని సైంటిస్టులు అంటారు. ఫైన్ టర్నింగ్. ఎవరు దీనిని డిజైన్ చేశారు? మన యూనివర్స్ లో గ్రావిటీ 0.0001% ఎక్కువ ఉన్నా మనం ఉండేవాళ్ళం కాదు. అంత పర్ఫెక్ట్ గా మన యూనివర్స్ ఎలా సెట్ అయింది? దీనికి మల్టీవర్స్ ఒక ఆన్సర్ ఇస్తుంది. ఒక లాటరీ షాప్ లో లక్షల టికెట్స్ ఉంటే ఒకరికి ఖచ్చితంగా బంపర్ ప్రైజ్ తగులుతుంది కదా. అదే విధంగా ట్రిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్ ఉంటే అందులో ఒకటి మన లాంటి పర్ఫెక్ట్ లైఫ్ కోసం తయారు అవడం సహజం. సో మనం లక్కీ విన్నర్స్ అన్నమాట. మన యూనివర్స్ ఎవరో కావాలని డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. మల్టీవర్స్ లో ఉన్న ఇన్ఫినిట్ ఛాన్సెస్ వల్ల మనం ఇలా ఉన్నాం. డెత్ అండ్ మల్టీవర్స్. క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీ. ఇది కొంచెం స్కారీ కానీ క్రేజీ పాయింట్. క్వాంటమ్ ఇమ్మోర్టాలిటీ అనే కాన్సెప్ట్ ప్రకారం నువ్వు ఈ యూనివర్స్ లో చచ్చిపోయినా ఇంకొక ప్యారలల్ యూనివర్స్ లో నువ్వు బ్రతికే ఉంటావు. నీ కాన్షియస్నెస్, నీ ప్రాణం, ఆలోచన వెంటనే ఆ బ్రతికి ఉన్న నువ్వులోకి షిఫ్ట్ అయిపోతుంది. అంటే నీ దృష్టిలో నీకు మరణం అనేది ఉండదు. నువ్వు అలా యూనివర్సెస్ షిఫ్ట్ అవుతూనే ఉంటావు. ఇది కేవలం ఒక థియరీ మాత్రమే, కానీ ఇది నిజమైతే మనం ఎప్పటికీ ఇన్ఫినైట్. మనకి అంతం అనేది ఉండదు. అసలు మల్టీవర్స్ వల్ల మనకి ఏం లాభం? ఎక్కడో ప్యారలల్ వరల్డ్ లో నేను ఉంటే నాకేంటి అని నువ్వు అడిగితే దానికి ఆన్సర్ హోప్. మనం ఎప్పుడైనా చే అనే డెసిజన్ తీసుకునే ఉంటే బాగుండు అని బాధపడతాం. కానీ మల్టీవర్స్ నిజమైతే నువ్వు తీసుకోగలిగిన ప్రతి డెసిజన్ ఇంకెక్కడో ఒక రియాలిటీగా మారింది. నువ్వు ఇక్కడ ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ ఇంకొక ప్రపంచంలో నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అయి ఉంటావు. సో నథింగ్ ఈజ్ ఎవర్ ట్రూలీ లాస్ట్. ఫైనల్ కన్క్లూషన్, ద గ్రాండ్ పిక్చర్. మనం ఇప్పటి వరకు మల్టీవర్స్ గురించి చూసిన ప్రతి విషయం క్లియర్ గా చెప్తున్నాయి. రియాలిటీ ఇస్ మచ్ బిగ్గర్ దెన్ వి థింక్. మనం ఉన్న ఈ చిన్న ప్రపంచం, మన గొడవలు, మన టెన్షన్స్, ఇవన్నీ ఈ అనంత మల్టీవర్స్ లో ఒక చిన్న డస్ట్ పార్టికల్ కూడా కాదు. ఈ విశ్వం అనేది ఒక ఇన్ఫినిట్ ఓషన్. మనం అందులో ఒక డ్రాప్ మాత్రమే. సైన్స్ ఇంకా డెవలప్ అయితే ఎప్పుడో ఒకప్పుడు మనం వేరే యూనివర్స్ తో కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా మన ప్యారలల్ సెల్ఫ్ ని మనం చూడొచ్చు. అప్పటి వరకు ఈ మిస్టరీని ఎంజాయ్ చేయడమే మనం చేయగలిగింది.